మానవ కోటిని కలుగు చేసే దేవునికి బిడ్డగా మనం కోరుకుని యేసు నాకు కావాలి. బాప్తిసం పొందిన వారు రాకూడదు, బాప్తిసం పొందని వారే. యేసు నాకు కావాలి, యేసు ప్రభు నమ్ముకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, పరలోకమందున దేవుణ్ణి నేను తండ్రిగా చేసుకుంటాను, సృష్టికర్త అయిన దేవుని తండ్రిగా చేసుకుంటాను, యేసు నాకు కావాలి అని కోరుకుంటే ముందుకు రా. ప్రభుని ప్రేమిస్తున్నాడు. రక్షింపబడిన వారు దేవుని కుమారులు. నెంబర్ 2, శోధనలో వాక్యాన్ని వాడేవారే దేవుని కుమారులు. శోధన ఎటువంటిదైన వాక్యాన్ని వాడు నీకు జయమిస్తాడు దేవుడు. అంతేకాదు, సాతాను చెప్పింది చేయని వారే దేవుని కుమారులు. సాతాను చెప్పింది ఎప్పుడు చేయమాక, దేవుని పెట్టిపోతారు. నేను ఎంత ధన్యత మనకి. వీరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మిగతా వాళ్ళ చేతు పెగతండి. వచ్చిన వారు నేను చెప్పే ప్రార్థన చెప్పండి. మిగతా వాళ్ళందరూ ప్రభా తిరుమలలోకి వచ్చారా బిడ్డలో, వారిని దర్శించయ్యా, వారితో మాట్లాడయ్యా, వారి రక్షణతో అలంకరించయ్యా, నీవు స్థిరపరిచయ్యా, నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం బిడ్డారా. వీళ్ళ కోసం ఈరోజు వాడబడి నాకు ఎంత దీవెనో మీకు అదే దేవుడు ఇస్తాడు. ఈరోజు మన ముందుకు వచ్చిన ప్రతి బిడ్డ పరలోకంలో కనబడాలి. రేపు వీళ్ళని దేవుడు దర్శించాలి, మీతో దేవుడు మాట్లాడాలి, దేవుడు రాజ్య స్థాపన జరగాలి, మీ మధ్యలో దేవుడి కృప కనపరచబడాలి. కానీ అందరూ ప్రార్థన చేయండి, నోటీస్ ప్రార్థన చేయండి, వీళ్ళ కోసం ప్రార్థన చేయండి. ప్రభా మమ్మల్ని రక్షించే దేవుడు, మీరు కూడా రక్షించయ్యా, మీ కనికరం చూపించయ్యా, రక్తంతో కడుగయ్యా, మీ బిడ్డగా చేయాలి ప్రార్థన చేయండి. మిగతా వాళ్ళు వచ్చిన వారు నేను చెప్పి ప్రార్థన చెప్పండి. వచ్చిన వారు నేను చెప్పి ప్రార్థన చెప్పండి. ప్రభు అయిన యేసు ఈ దినమున మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మా ప్రతి పాపమును, అపరాధము, దోషము, అపవిత్రతను, అవిధేయతను అతి పరిశుద్ధమైన, అతి విలువైన, అతి శ్రేష్టమైన, అతి అమూల్యమైన మీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచినందుకు, మమ్ములను మీకు ఇష్టమైన బిడ్డలముగా స్వీకరించినందుకు మీకు యేసు నామములో కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇది మొదలుకొని దీపస్తంభం మీద మండుచున్న దీపములను లోకమునకు వెలుగుగాను, లోకమునకు ఉప్పుగాను, అంతము వరకు మీకు నమ్మకమైన సాక్ష్యముగాను